ఇది నిజంగా ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా పింఛన్లు తీసుకోవడానికి? చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు సచివాలయం కాటికి వచ్చి వాళ్ళు గంటల గంటలు లేట్ కావాలంటే వాళ్ళకి అన్నం లే, నీళ్లు లే, చాలా అవస్థలో ఉన్నారు. ఇంత ముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మేలు. జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్ ఏమంటున్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము చెప్పినట్లే వినాలా, మేము చెప్పిన వాళ్ళకే పింఛన్ ఇలా, మేము చెప్పిన వాళ్ళకి రేషన్ కార్డు ఇలా అని చాలా ఘోరంగా చేస్తున్నాడు. వాళ్ళకి పోయి వాళ్ళే తొక్కుంటున్నారు. అంతేనా? జనాలందరూ వ్యతిరేకంగా ఉన్నారా? చాలా ఈ చేసే దాని నుంచి చాలా వ్యతిరేకంగా ఇదైనారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లే వినాలా, వీళ్ళు చెప్పినట్లే అంటే అయ్యే పని కాదు కదా. వాళ్ళకి పోయి లేదు, మన పార్టీ వాళ్ళకి ఇవ్వాలని లేదు. నేను పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను, అందరికి ఇచ్చేస్తా అని చెప్పేసినాడు అంతే. ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు? ఎవరు గెలుస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. తిరుగులేదు. సింహం లాగానే వస్తుంది కానీ కుక్క మార్గి తోక ఉంచుకొని ముగ్గురు నలుగురు కలుసుకొని రాదు. అయితే ఇప్పుడు మొత్తం ఈయనకు చేసిన కుట్రానికి వచ్చి చంద్రబాబు చేసిన కుట్ర ఇప్పుడు పింఛన్లు లేట్ చేయడం అదంతా చాలా ఘోరంగా ఉంది. మరి జగన్ మీద దోస్తున్నాడు కదా చంద్రబాబు. జగన్ అందరికి బాగానే ఇస్తున్నాడు. మార్చి బడ్జెట్ అంటే ఎన్ని రోజులు, 2 రోజులే లేట్ అయినది. ఫస్ట్ తారీఖు సండే, సెకండ్ లేదు, థర్డ్ ఇస్తానే ఉన్నాడు. ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాడు పింఛన్. ఎలా ఉంది ఇప్పుడు పింఛన్ ఇదివరకు ఇంటికి తెచ్చి ఇచ్చేటప్పుడు అంటే ఏదైతే జన్మభూమి కమిటీలు పెట్టి ఇస్తుంటే బాగుందా, ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇస్తుంటే బాగుంది అనిపిస్తుంది? ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇస్తేనే బాగుంది. అంటే వాళ్ళు కూడా ఆల్రెడీ ఏదైతే వాలంటీర్లు అవసరం లేదు అని చెప్పేసి అంటున్నాడు కదా. ఆల్రెడీ లోకేష్ మొన్న చెప్తుండే ఆల్రెడీ నేను ఎవరికి చెప్తే వాళ్ళకే పింఛన్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అది అని చెప్పేసి అంటున్నాడు. లోకేష్ చెప్తే ఇక్కడ రాజశేఖర మా ప్రభుత్వాలు ఊరుకుంటాయా చెప్పు? లోకేష్ చెప్పినట్లయినా జరిగేది. ఇక్కడ లేరు, వచ్చేది వైఎస్ఆర్ పార్టీని. అయిపోయి చెప్తే అవుతుందా పని? అంటే మొన్న కూర్చు మడత పెట్టేసాం జగన్, నువ్వు తొందరగా ఇంటికి సర్దుకొని వెళ్తామేనని లోకేష్ అంటుండగా చంద్రబాబు నాయుడు కొడుకు అంటాడు. ఎన్నో అయిపో గెలిచినాడా ముందు అంటాడు. ప్రజలు ఎవరు? 2014లో రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి అందరిని కొంపం పంచినాడు. బీరువాళ్ళ పత్రాలు ఉన్నాయి, ఎవరు ఇచ్చేది? మరి అదే విధంగా చూస్తే మన పవన్ కళ్యాణ్ కూడా అంటుండే ఆల్రెడీ జగన్ నిన్ను ఆల్రెడీ పాత లోకాన్ని తొక్కేస్తానంటున్నాడు కదా. నువ్వు పోయినా ఒక సీటు గెలుచుకోలేదే, నువ్వు ఎప్పుడు కాపాడే ప్రజల్ని? ఇప్పుడు గెలిచేది మొత్తం మాదేనా, ఆల్రెడీ ముగ్గురు కలిసి వస్తున్నాం జగన్ నిన్ను అని చెప్తున్నాడు కదా. ఒక పక్క బీజేపీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క చూస్తే జనసేన, 3 కలిసి వస్తున్నాయి కదా. ఆ రోజు కూడా 3 కలిసి ఉండేది. రైతులకు చెప్పిన రుణమాఫీ 50 నెరవేర్చినారు వాళ్ళు. అంటే నిజంగా చెప్పి చేయట్లేదు. ఒక్కటి నెరవేర్చినాడు చంద్రబాబు చెప్పమను. అంటే పింఛన్ వస్తుంది ఇప్పుడు నీకు? వస్తుంది. ఇప్పుడు ఎండలకు వచ్చి ఇక్కడ పింఛన్ మాకు వచ్చేసి మా ఇస్రాలపల్లె మాది 2 కిలోమీటర్లు ఉంది మాకు సచివాలయం. మాకు ముసలి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. గాయల పిల్లకు 2 కిలోమీటర్లు ఉంది, దానికి 2 జగ్గులచేరికే రావాలా. అన్ని విధాల సచివాలయం కావాలంటే ఇబ్బంది. ఊర్లోకి వచ్చి వాలంటీర్లు పంచితేనే బాగుండేది. ఇంటింటి పోయి వాళ్ళ తలుపు కొట్టి తెల్లారితలకి పెన్షన్ ఇస్తాండ్రి. ఇప్పుడు వారెంట్లు లేని దానికి ఆయన చంద్రబాబు చేసిన దానికి కోర్టుకు వేసినాడు వారెంట్లు ఇవ్వదని. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆఫీసర్లు 10:30కు వస్తున్నారు, కాపలా కాసి కూర్చుంటున్నారు. వాళ్ళు ఊరుకొని ఎండలకి ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళతో ఇబ్బంది. సచివాలయం కాడ చంద్రబాబు రోజులు వచ్చినాయా ఇప్పుడు? ఉన్నప్పుడు ఉన్నట్టే ఉందా ఇప్పుడు? అట్టే ఉంది. వారెంట్లు అప్పుడు ఇంతకుముందు 5 ఏళ్ల కిందట చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు చేయలే ఇప్పుడు? ఇన్నాళ్ళు ఆడిపోయింది చంద్రబాబు నాయుడు. ఆయన తోడు కట్టుకుంటున్నాడు, 3-4 వేసుకొని జత వేసుకొని వస్తున్నాడు. ఆయనతో ఏమీ కాదు. మన జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎంఏ అవుతాడు. మళ్ళా కాదు. మరి అచ్చెన్నాయుడు అంటాడు ఎండలో పనికైతే పోతారు కానీ పింఛన్కి ఏమైంది మీకు అంటున్నాడు. ఎండలో అంటే 1 గంట సేపు 2 గంటల సేపు చేస్తాం, రెస్ట్ చేసుకుంటాం. ముసలోళ్ళు ఇబ్బంది కదా, ముసలోళ్ళతో ఇబ్బంది. నిష్కానంగా ఎండ దెబ్బ కొడితే జగనే ఇట్లా చేయించిండని వీళ్ళు చంద్రబాబు అంటున్నాడుగా.
జగనే ఇయ్యట్లేదు నాకేం సంబంధం అంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు అడ్డం తిరుగుతున్నాడు అంతే, ఊరికి అడ్డం తిరుగుతున్నాడు అంతే, ఏంది లేదు. ప్రసాద్ అడ్డం తిరుగుతున్నాడు, ఊరికి మొండికి తిరుగుతున్నాడు ఆయన. వాళ్ళని ఆయనతో ఏమీ కాదు. తీసేస్తా అంటున్నాడుగా చంద్రబాబు. తీసేస్తానంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎట్టా కూర్చుంటాడు, వారింట్లో ఆడిపోతారు, మళ్ళీ వారింట్లో మళ్ళీ మామూలుగా ఉంటాం. ఆడిపోతాడు, ఆడిపోతుంది. ఉపయోగం ఉందా వాలంటరీ వ్యవస్థ? వారింటి అయితే బాగానే చేస్తున్నారు సార్, తెలుస్తుందా వాలంటరీల విలువ? వారింటి అయితే బాగానే చేస్తున్నారు పనులు, ఏమి ట్రబులే లేదు. ఇప్పుడు ముసలోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ముసలిళ్ళకి తెలుస్తుంది, 100 మందికి తెలుస్తుంది ఎట్లా ఏం కథ అనేది. అప్పుడే 10ని తెలిసిపోయింది. ఈయనవట్ట అట్టనవట్ట ఇట్టనవట్ట ఇట్ట చేసినాడు అట్ట చేసినాడు అని వదులుతున్నారు. కొంత 10 మంది కల్లా వదిలి డిసైడ్ ఎప్పుడు అయ్యారు ఇక అందరూ ఖచ్చితంగా చంద్రబాబు ఓడియటానికి.